శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గణేశ వైభవంలోని రెండవ కథ. సౌనకాది మునులు సూత మహర్షిని గణేశ పురాణం తెలుపమని ప్రార్థించుట. మహాపురాణాలన్నీ విన్న తరువాత ఒక రోజున యజ్ఞ సమయంలో సౌనకాది మహర్షులంతా సూతుణ్ణి, మేము చాలా పురాణాలు విన్నాం, గణేశ తత్వం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. గణపతి రూపం ఆనందం కలిగిస్తుంది, గణపతి చరిత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆయన మహిమలు ఇన్నిన్ని అని చెప్పడానికి వీలు కానివి. అందువల్ల గణేశ పురాణాన్ని మాకు వినిపించు, మేము కూడా భక్తితో వింటాం. ఈ నైమిషారణ్యంలో యజ్ఞాలు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ లౌకిక వాంఛలు లేకుండా ధర్మ మార్గంలో జీవిస్తున్నాం. కందమూలాలు దుంపలు తిని జీవిస్తున్నాం. ఇప్పటి వరకు నీవు చెప్పిన అన్ని పురాణాలను భౌతిక కర్ణములతో కాక మనస్సుతో విని జ్ఞాన చక్షువుల ద్వారా వీక్షించి తరించాం అని అడిగారు. అప్పుడు సూతుడు వినిపించాడు. అత్యంత ప్రాచీన కాలంలో జరిగిన ఈ కథను వినండి. గణేశుని గురించి మీరడిగారు. ఆయన గురించి చెప్పటం నా వల్లే కాదు, అసలు ఆయన వల్లే కాదు. ఒకనాడు గణేశుణ్ణి ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టి, గణేశ, నీ తత్వం గురించి వివరించు అని అడిగితే, నా తత్వం గురించి నేను కూడా చెప్పలేను అని అన్నాడు. అంటే గణేశుని తత్వం అనంతం, ఆయన మహిమ ఇంతని వర్ణించలేము. గణేశస్య రూపం చ వక్తుం కేనాపి న శక్యతే, తథాప్యుపాసనాశక్తైః నిర్గుణం తన్నిరూప్యతే. గణేశుని స్వరూపం ఇటువంటిది అని వర్ణించటం ఎవరి వల్ల కాదు. ఆయన నిర్గుణుడు, సగుణుడు, అంతటా వ్యాపించిన మహాశక్తి కలవాడు. అప్పుడప్పుడు మన కోసం గజముఖునిగా కనబడతాడు. ఆయన దివ్యశక్తిని క్లుప్తంగా చెబుతాను, వినండి. ఈ సృష్టిలో ఓంకారం అనే నాదం ఉంది. ఆ ప్రణవమే సకల సృష్టికి మూల కారణం. ప్రణవానికి విఘ్నేశ్వరునికి తేడా లేదు. అందుకే ఆయన తన తొండాన్ని ప్రణవమని నిరూపించాడు. ఓంకారమే ఆయనకి తొండం. ఓంకార రూపీ భగవాన్ యో వేదాదౌ ప్రతిష్ఠితః. వేదములో ఆదిలోనే ఓంకారమే గణపతి అని నిరూపించబడింది. మనం రోజు ఓం అనే ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తే గణపతిని తలుచుకున్నట్లు, గణపతిని పూజించినట్లే. హృదయంలో నిరంతరం ఓంకారాన్ని జపించని ముని ఉన్నాడా? ఓమిత్యేకాక్షరో మంత్రః. ఈ గణపతిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా భక్తితో పూజిస్తుంటారు. గణేశుణ్ణి ఆయన సోదరుడు మయూరవాహనుడైన సుబ్రహ్మణ్యుడు కూడా పూజిస్తాడు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. జై శ్రీరామ.